లూకాసు వార్త 5వ అధ్యాయం 1వ వచనం నుంచి 11వ వచనం దాకా మనం చూసుకున్నట్లయితే చదవద్దు కానీ, యేసుక్రీస్తు ప్రభువు జన సమూహానికి సువార్త ప్రకటిస్తూ ఉన్నాడు. సువార్త ప్రకటిస్తూ అనేకులని పరలోక రాజ్యము నిమిత్తం సిద్ధపరుస్తూ ఉండే సమయంలో ఆ సముద్ర తీరము దగ్గర పేతురు అనే వ్యక్తి వలలు కడుక్కుంటూ ఉన్నాడు. ఆ పేతురు వలలు కడుక్కోవటము యేసుక్రీస్తు ప్రభు చూసి పేతురు దగ్గరికి వెళ్ళి పేతురు యొక్క దోణిలో ఎక్కి పేతురుని సముద్రంలోకి తీసుకొని వెళ్ళమంటాడు. సముద్రంలోనికి తీసుకొని వెళ్ళి యేసుక్రీస్తు ప్రభు ఏమంటాడంటే, పేతురు, నీ దోణని కొంచెం లోతులోకి నడిపించి వలలు వేయమని యేసుక్రీస్తు ప్రభు సెలవీయగానే పేతురు ఏమంటాడంటే, తండ్రి, ఇదిగో రాత్రి అంతా కూడా మేము వలలు వేసినాం, ఒక చేప కూడా పడలే, కానీ నీ మాట చొప్పున నేను వలలు వేస్తున్నాను అని ఎప్పుడైతే వలలు వేసినాడో సమృద్ధి అయిన చేపలు పడ్డట్టు దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నది. ఎప్పుడైతే సమృద్ధి అయిన చేపలు పడ్డాయో మిగతా దోణెలన్నీ కూడా రావటం, ఆ దోణెలన్నీ కూడా చేపలతో నిండిపోవటం మనం చూస్తాం. ఈ యొక్క సంఘటన జరుగుతుండే సమయంలో పేతురు అంతరంగంలో పేతురు పశ్చాత్తాపపడి తన జీవితాన్ని సంపూర్ణంగా యేసుక్రీస్తుకి సమర్పించుకొని 11వ వచనంలో చూసుకున్నట్లయితే ఆ వలలనన్నిటిని కూడా విడిచిపెట్టి యేసుక్రీస్తు ప్రభువును వెంబడించినట్లు దేవుని వాక్యం సెలవిస్తుంది. లూకాసు వార్త 5వ అధ్యాయం 1వ వచనం నుంచి 11వ వచనం దాకా ఈ యొక్క సన్నివేశం మనం చదువుకుంటాం. ఈ రాత్రి కాల సమయంలో నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, 2000 సంవత్సరాల క్రితము యేసుక్రీస్తు ప్రభు సముద్ర తీరము దగ్గర శిష్యులతోని ప్రజల ద్వారా ప్రజల విషయంలో గొప్ప గొప్ప కార్యాలు చేసినట్లు దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈ రాత్రి కాల సమయంలో అదే సముద్రంలో జరిగిన ఒక సంఘటన పరిశుద్ధాత్మ దేవుడు మనకి వివరించాలని ఆశపడుతున్నాడు. యేసుక్రీస్తు ప్రభు ఆ సముద్ర తీరము దగ్గర వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నాడు. వేల సంఖ్యలో ప్రజలు వచ్చి వాక్యాన్ని వింటూ ఉన్నారు. కానీ ఆ సముద్ర తీరము దగ్గర జాలరి అయిన పేతురు వలలు కడుక్కుంటూ ఉన్నాడు. ఆ పేతురు అంతరంగంలో ఎన్నో పోరాటాలు ఉంటున్నాయి. ఎందుకు అంటే రాత్రిరంతా కూడా వలలు వేసినాడు, ఒక్క చేప కూడా పడలే. నేను ఇంటికి వెళ్ళి నా భార్యకు ఏ విధమైన జవాబు చెప్పాలి, అప్పులలో వస్తే నేను ఏ విధమైన జవాబు చెప్పాలి, నా పిల్లల ఫీజు ఏ విధంగా కట్టాలి అని ఎన్నో మానసికమైన ఒత్తిళ్లతో పోరాటాలతో తన ప్రశ్నలకి జవాబు లేని స్థితిలో ఆ సముద్ర తీరము దగ్గర వలలు కడుక్కుంటూ ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభు వేల సంఖ్యలో ప్రజలకి సువార్త ప్రకటిస్తూ ఉన్నాడు. కానీ యేసుక్రీస్తు మనసంతా కూడా పేతురు మీదనే వెళ్తూ ఉన్నది. వేల సంఖ్యలో ప్రజలు ఉన్నప్పటికీ, వేల సంఖ్యలో ప్రజలు వాక్యం వింటున్నప్పటికీ ఆ యేసుక్రీస్తు ప్రేమ కలిగిన మనస్సు పేతురుపై కొట్టుకుంటూ ఉన్నది. ఎప్పుడు నేను పేతురుని కలవాలి, ఎప్పుడు పేతురు జీవితంలో అద్భుతాన్ని చేయాలి? గట్టిగా చప్పట్లు కొడదాం. ఈ రాత్రి నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, ఒకవేళ ఈ గ్రౌండ్ లో వేల సంఖ్యలో ప్రజలు కూర్చొని ఉండొచ్చు, కానీ నీ అంతరంగంలో ఉన్న పోరాటాన్ని చూసి నీ జీవితంలో నా యేసయ్య అద్భుతాన్ని చేయాలనుకుంటున్నాడు. చప్పట్లు కొడదాం. మనుషులు పైరూపాన్ని చూస్తారు, హృదయ అంతరంగంలను ఎరిగిన దేవుడు పైకి సంతోషంగా కనబడుతున్నావు, పైకి మనుషుల మధ్యలోకి వెళ్ళినప్పుడు నవ్వుతూ కనబడుతున్నావు, కానీ నీ అంతరంగంలో భయంకరమైన పోరాటాలతో ఈ ప్రాంగణంలో నువ్వు అడుగు పెట్టినావేమో. అనేకుల దగ్గరికి వెళ్ళి నీ బాధలు చెప్పుకుంటున్నావు, కానీ ఎవరి ఓదార్పు లేని స్థితిలో ప్రాంగణంలో ఉన్నావేమో.
కానీ వేల సంఖ్యలో ప్రజలు ఉన్నప్పటికీ కూడా ఈ రాత్రి నా యేసుక్రీస్తు ప్రభు నీ అంతరంగంలో ఉన్న ఆ పోరాటాన్ని, ఆ వేదనని ఈ రాత్రి గమనిస్తున్నాడు. సహోదరి సహోదరుడా, నువ్వు పేదవాడివి కావచ్చు, గొప్పవాడివి కావచ్చు, చదువున్నవాడివైనా లేనివాడివైనా, ఒకవేళ తాగుడికి బానిస అయిపోయినావు, ఆల్కహాల్కి బానిస అయిపోయినావు, స్మోకింగ్కి బానిస అయిపోయినావు, సినిమాలకి సీరియల్స్కి బానిస అయిపోయినావు, ఒకవేళ రహస్యంగా కొన్ని భయంకరమైన పాపాలకి బానిస అయిపోయి ఒకవేళ నువ్వు బ్రతుకుతూ ఉన్నావేమో ఈ రాత్రి. కానీ నా యేసుక్రీస్తు ప్రభు నువ్వు ఎవరివైనా నీ అంతరంగ స్థితిని చూసి ఈరోజు ఒక నూతనమైన కార్యాన్ని చేయబోతున్నాడు. గట్టిగా చప్పట్లు కొడదాం. గుంటూరులో లూథరన్ గ్రౌండ్ లో ఒక దినమున సంపూర్ణ రాత్రి ప్రార్థన జరుగుతూ ఉన్నది. ఆ యొక్క రోడ్డు ప్రక్కనే ఆ యొక్క వెస్ట్ పారిష్ లూథరన్ చర్చ్ లో సంపూర్ణ రాత్రి ప్రార్థన గ్రౌండ్ లో జరుగుతున్నది. ఆ గ్రౌండ్ మీద నుంచి ఒక నరహంతకుడు వెళ్తూ ఉన్నాడు. ఒక వ్యక్తిని నిర్దాక్షిణంగా మధ్యాహ్నం ముక్కలు నరికిన వ్యక్తి గడ్డం పెంచుకొని పిచ్చోన్లాగా రోడ్డు మీద వెళ్తూ ఉన్నాడు. ఈ గ్రౌండ్ లో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు నాలో నుంచి ఆ యవనస్తుడిని పేరు పెట్టి పిలిచినాడు. పేరు పెట్టి పిలవగానే రోడ్డు మీదనే కుప్పకూలిపోయినాడు ఆ హంతకుడు. ఆ వ్యక్తిని స్టేజ్ మీదకు తీసుకొని వచ్చినారు. స్టేజ్ మీదకు తీసుకొని వచ్చినప్పుడు ఆ యవనస్తుడు అంటున్న మాట ఏంటిదంటే, సార్ నన్నెందుకు స్టేజ్ మీదకు తీసుకొని వచ్చింది సార్? నేను ఒక వ్యక్తిని చంపిన నరహంతకుడను. నన్ను ఎవ్వరు ప్రేమించేవారు లేరు సార్ ఈ భూమి మీద. చివరికి నా భార్య సైతం విడాకులు ఇచ్చి వెళ్ళిపోయింది. నాకు ఉద్యోగం ఇచ్చేవారు లేరు. నేను రోడ్డు మీద నడుస్తూ ఉంటే అందరూ తలుపులు మూసుకుంటా ఉంటారు. అట్లాంటి భయంకరమైన మూర్ఖుడిని, నరహంతకుడని సార్. నన్ను ఎందుకు ఈ స్టేజ్ మీదకి తీసుకొని వచ్చినారు అంటే, నాలో నుంచి పరిశుద్ధాత్మ దేవుడు ఏమంటున్నాడంటే, నిన్ను అందరూ విడిచిపెట్టినా నేను నిన్ను ప్రేమిస్తున్నాను. గట్టిగా చప్పట్లు కొడదాం. అప్పుడు నేను ఆయన యవనస్తునికి సువార్త ప్రకటించిన. అప్పుడు ఆ యవనస్తుడు చెప్తున్న మాట ఏంటిదంటే, నేను 2002లో ఇదే లూథరన్ గ్రౌండ్ లో ఒక లూథరన్ అయ్యగారిని మధ్యాహ్నం ముక్కలు నరికిన వ్యక్తిని. ఎవరిని చంపిండట చెప్పాలి? లూథరన్ చర్చ్ హై ప్రీస్ట్ అయ్యగారు ఆ యొక్క తెల్లటి గౌన్ వేసుకొని మధ్యాహ్నం ఆ గ్రౌండ్ లోకి రాగానే 2002లో జూలై 6న ఆ యొక్క అయ్యగారిని ముక్కలు నరికిన నరహంతకుడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ వ్యక్తిని అయ్యగారిని నరికినాడు. ఆయన మీద కేసులుండే. కానీ చివరికి యేసుక్రీస్తు ద్వారా ఆ యవనస్తుడు పట్టబడ్డాడు. గట్టిగా చప్పట్లు కొడదాం. ఎంత బ్యూటీ అంటే 2002లో ఏ గ్రౌండ్ లో అయ్యగారిని ముక్కలు నరికినాడో అదే గ్రౌండ్ లో 2010లో యేసుక్రీస్తు పట్టుకున్నాడు ఆయనని. గట్టిగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా. అదే గ్రౌండ్ లో ఆ వ్యక్తిని పట్టుకున్నాడు. బెల్లంపల్లిలో ఆ వ్యక్తికి బాప్తిజం ఇచ్చినాను. ఈరోజు మారు మనసు పొంది మా ప్రతి సభలలో వచ్చి సాక్ష్యాన్ని చెప్తూ ఉంటాడు. నేను ఎందుకు ఇంత క్లియర్ గా ఈ మాటలు చెప్తున్నానంటే, రోడ్డు మీద వెళ్తున్న నరహంతకులను చూసిన నజరేయుడైన యేసు, సముద్ర తీరము దగ్గర వలలు కట్టుకుంటున్న పేతురుని చూసిన నజరేయుడైన యేసు ఈ రాత్రి నీ అంతరంగంలో ఉన్న వేదనను చూసి నీ జీవితంలో ఈ రాత్రి గొప్ప అద్భుతాన్ని చేయబోతున్నాడు. గట్టిగా చప్పట్లు కొడదాం. అయితే యేసుక్రీస్తు ప్రభు పేతురు దగ్గరికి వెళ్ళి పేతురు యొక్క దోణిని అడుగుతున్నాడు. ఎప్పుడైతే పేతురు యేసుక్రీస్తు ప్రభువుని దోణిలో ఎక్కించుకొని సముద్రంలో వెళ్తూ ఉన్నాడు. జాగ్రత్తగా ఇక వినాలి. అప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఏమన్నాడంటే, పేతురు నీ దోణిని కొంచెం లోతులోకి తీసుకొని వెళ్ళు పేతురు అనేసి అన్నాడు. ఈ సముద్రము లోకానికి సాదృశ్యం. ఈ పేతురు నీకు నాకు సాదృశ్యం. యేసుక్రీస్తు ప్రభు మన రక్షకుడుగా
ఆయన మనకి సాదృశ్యంగా ఉంటున్నాడు. ఈ లోకంలో, ఈ సముద్రం అనే లోకంలో ముందుకు సాగిపోతున్నావు సహోదరి సహోదరుడా. నీ కుటుంబంలో పోరాటాలు, నీ వ్యక్తిగత జీవితంలో పోరాటాలు, మానసికమైన ఒత్తిళ్లు. మందిరానికి వెళ్తున్నావు, వస్తున్నావు, ప్రార్థన చేసుకుంటున్నావు, చేయించుకుంటున్నావు, కానీ నీ జీవితంలో ఒక బ్రేక్ త్రూ అనేది జరగటలే. ఎంతో ప్రయాసపడుతున్నావు. అక్కడ సభలంటే అక్కడికి వెళ్తున్నావు, ఇక్కడ సభలంటే ఇక్కడికి వెళ్తున్నావు, ఆ ప్రేయర్ టవర్కి ఫోన్ చేస్తున్నావు, ఈ ప్రేయర్ టవర్కి ఫోన్ చేస్తున్నావు, కానీ నీ జీవితంలో తెలియని ఒక శాపం అనేది సంవత్సరాల తరబడి తాండవిస్తున్నదే. నువ్వేమనుకుంటున్నావంటే ఐఎమ్ ఎ బిలీవర్, నేను కూడా ఒక క్రైస్తవుడనే అని నువ్వు అనుకుంటున్నావు. కానీ రాత్రికాల సమయంలో నా ప్రియ సహోదరి సహోదరుడా, శాపంలో కూరుకుపోయిన పేతురు జీవితంలో కన్నీటిని నాట్యముగా మార్చబడటానికి ఒకటే ఒక కారణం. యేసుక్రీస్తు ప్రభు పేతురుతో అన్న మాట ఏంటిదంటే, పేతురు నీ దోణిని లోతులోకి తీసుకొని వెళ్ళు. గట్టిగా చప్పట్లు కొడదాం. మన ఆధ్యాత్మికమైన ప్రయాణంలో లోపించిన అనుభవం ఏంటిది అంటే, క్రీస్తుని అంగీకరించని ప్రజలు ఒక అనుభవంలో ముందుకు సాగుతూ ఉన్నారు. క్రీస్తుని అంగీకరించిన తర్వాత కూడా ఆధ్యాత్మికంగా లోతులోకి వెళ్ళని అనుభవంలో అనేకులు ఉంటున్నారు. పై ప్రార్థనలు, పై విజ్ఞాపనలు, నీకు స్తోత్రము, నాకు ఆత్రము. ఈ దినాలలో, ఈ కంప్యూటర్ యుగంలో క్రైస్తవులు ఎట్లా మారిపోయినారంటే బిజీ బిజీ బిజీ. మందిరానికి వెళ్ళే అనుభవం లేదు, ప్రార్థన చేసుకునే అనుభవం లేదు, ఉపవాసంలో గడిపే అనుభవం లేదు. సాటర్డే దాకా ఉద్యోగం చేయాలి, సండే రెస్ట్ తీసుకోవాలి. ఒకవేళ వారిని వెళ్ళి కానీ పలకరిస్తే, పాస్టర్ వి ఆర్ బిజీ, we are a software engineers, we are hardware engineers, we are busy. ఈస్టర్ రాగానే ఎక్కడ లేని భక్తి, గుడ్ ఫ్రైడే రాగానే ఎక్కడ లేని భక్తి, క్రిస్మస్ రాగానే ఎక్కడ లేని భక్తి. నా ప్రియ సహోదరి సహోదరుడా, సంవత్సరాల తరబడి పై క్రైస్తవ జీవితాన్ని ఎంతకాలం నువ్వు కొనసాగిస్తావు? ఎందుకు నీ జీవితంలో శాపము తాండవిస్తున్నది? ఎందుకు నీ జీవితంలో జరగవలసిన పనులు ఆగిపోతున్నాయి? ఎందుకు నువ్వు ఆశించిన గమ్యానికి చేరలేకపోతున్నావు? కారణం ఏంటిదంటే, నీవు నీ కుటుంబము ఆధ్యాత్మికంగా లోతులోకి వెళ్ళని అనుభవంలో ఉంటున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రి నీవు ఎవరివైనా కావచ్చు సహోదరి సహోదరుడా. ఐ వాంట్ టు రిమైండ్ యు ఎవ్రీబడి, ఒక క్రైస్తవుడు గాని నిజమైన మారు మనసు పొందితే ఆటోమేటిక్ గా ఉజ్జీవం అనేది రగులుకుంటది. గట్టిగా చప్పట్లు కొడదాం. మా డినామినేషను, మా డినామినేషన్, మా సంఘము, మా సంఘం. ఈ దయ్యాలు ఎప్పుడు వదులుతాయో సంఘాలలో, ఇవి ఉన్నంత కాలము నిజమైన రివైవల్ అనేది స్ప్రెడ్ కాదు. గట్టిగా చప్పట్లు కొడదాం. అపోస్తులు 2వ అధ్యాయంలో అభిషేకించబడ్డ తర్వాత ఏక మనస్సుతో ఏకాత్మతో అడుగు పెడుతుండగా సాతాను రాజ్యాలు కుప్పకూలిపోయినాయి. గట్టిగా చప్పట్లు కొడదాం. సాతాను స్థావరాలన్నీ కూడా కుప్పకూలిపోయినాయి. వారిలో ఏకాత్మ ఏక మనస్సుతో ముందుకు సాగిపోయినారు. ఒక క్రైస్తవుడు, ఒక క్రైస్తవ కుటుంబము సమాజంలో కానీ లేస్తే, ప్రియ దేవుని బిడ్డలారా, అందరూ ఐక్యతతో చేతిలో చెయ్యి కలుపుకొని క్రీస్తు రాజ్యము కడితే ఆటోమేటిక్ గా ఈ భారతదేశంలో, ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉజ్జీవం రగులుకుంటదంతే. కానీ మా సంఘము
మా బిలీవర్స్, మా డాక్ట్రైన్, దిస్ ఇస్ నాట్ ఫ్రమ్ ద హోలీ స్పిరిట్, దిస్ ఇస్ ఫ్రమ్ డెవిల్. ఇది దయ్యం నుంచి వస్తున్న బోధ. హల్లెలూయా. కొన్ని స్థలాలలోకి వెళ్తే మేము ఒంటరి వారం అయిపోతాం, మాకు ఎవరు సపోర్ట్ చేసేవారు ఉండరు. కానీ మాకు ఎవరు సపోర్ట్ చేసినా చేయకపోయినా పరలోకం నుంచి దేవదూతలను దేవుడు మా కోసం పంపిస్తాడు. సేవకులు అనేవారు ఉంటే రోషం తెచ్చుకోండి. సంగారెడ్డిలో ఉద్యమం రావాలంటే అందరూ ఐక్యతతో నిలబడండి. ఆటోమేటిక్ గా సంగారెడ్డి విల్ నెవర్ బి ద సేమ్ అగైన్. సంవత్సరాల తరబడి పై సేవ, పై క్రైస్తవ జీవితంతో ఎంతకాలం చచ్చిన క్రైస్తవుడిగా బ్రతుకుతాం? కమ్ ఆన్, రైజ్ అప్. లెగండి క్రైస్తవులారా. రమషందేరాల రియాల కతురానా మషియాల. లెగండి క్రైస్తవులారా, లెగండి. రబాబా షందేరాల రియాల లేస్తావా? పేతురుతో అందుకని యేసయ్య అంటున్నాడు, పేతురు కమ్ ఆన్, డీపర్ లెవెల్స్. నీ దోణిని లోతులోకి తీసుకొని వెళ్ళ. పక్కన వారితో చెప్పండి, నీ దోణిని లోతులోకి తీసుకొని వెళ్ళని చెప్పండి. చెప్పండి. సెకండ్ తీసుకొని చెప్పండి బ్రదర్, సెకండ్ తీసుకో బ్రదర్. హలో చెప్పండి, తీసుకోండి. మీరు గెస్టెడ్ ఆఫీసర్స్ కావచ్చు, కోయితో బిహో, ఎంకరేజ్ చేయండి నన్ను. పక్కన వారితో చెప్పండి, నీ దోణిని లోతులోకి నడిపించని చెప్పండి. సెకండ్ తీసుకోండి. హల్లెలూయా. చేయి పైకెత్తి చెప్తాం, ఈ రోజు నా దోణి లోతులోకి వెళ్తున్నది. ఈ రోజు మన దోణెలన్నీ కూడా లోతులోకి వెళ్తున్నాయి. గట్టిగా చప్పట్లు కొడదాం. నీ దోణె లోతులోకి వెళ్ళనంత కాలం దేవుడి నుంచి అద్భుతాలు ఆశించకో. నీ దోణని లోతులోకి తీసుకొని వెళ్ళి అప్పుడు దేవుని దగ్గర అద్భుతాలు ఆశించు. ఇక్కడ నిలబడ్డ పాస్టర్ ప్రవీణ్ గారి ద్వారా ఏమి జరగదు. సేవకుల మీద నువ్వు ఆధారపడి నీ దోణని లోతులోకి తీసుకొని వెళ్ళనంత కాలం నీ జీవితంలో ఏ శాపము తొలగిపోదా. కానీ మొదటిగా నీ ఆధ్యాత్మిక జీవితము, నీ కుటుంబ జీవితము, నీ క్రైస్తవ అనుభవం అనే దోణి లోతులోకి వెళ్ళాలి. లోతులోకి. అప్పుడు నిలబడ్డ దైవ సేవకుని యొక్క హస్త నిక్షేపణ ద్వారా నీ కుటుంబంలో బ్రేక్ త్రూ జరుగుతుంది. గట్టిగా చెప్పట్లు కదా. పేతురు, నీ దోణిని లోతులోకి తీసుకొని వెళ్ళి. పేతురు దోణిని లోతులోకి తీసుకొని వెళ్ళినాడా. అప్పుడు యేసయ్య ఏమన్నాడంటే, ఇప్పుడు నువ్వు వలలు వేయి పేతురు అనేసి అన్నాడు. ఆమెన్. మన జీవితంలో రెండు మాటలు చెప్పి నేను క్లోజ్ చేసేస్తా. మన దోణి, మన కుటుంబ దోణి, మన క్రైస్తవ అనుభవం అనే దోణి లోతులోకి వెళ్ళినప్పుడు 4 ఎన్కౌంటర్స్ జరుగుతాయి. 2 అనుభవాల గుండా ఒక వ్యక్తి వెళ్తాడు. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు ఏమంటున్నాడంటే, పేతురు ఇప్పుడు వలలు వేయి పేతురు అనేసి అన్నాడు. అనగానే పేతురు ఏమంటున్నాడంటే, యేసయ్యా రాత్రి అంతా కూడా మేము వలలు వేసినాం, నాట్ ఈవెన్ సింగిల్ చేప, ఒక్క చేప కూడా పడలే, కానీ నీ మాట చొప్పున నేను వలలు వేస్తున్నాను. గట్టిగా చప్పట్లు కొడదాం, గట్టిగా చప్పట్లు కొడదాం. చూడండి, దోణి లోతులోకి వెళ్ళిన తర్వాత పేతురు మనోనేత్రములు తెరవబడ్డాయి. ఆమేన్. మనోనేత్రములు తెరవబడి యేసుక్రీస్తు వాక్కు అది ఈ లోక సంబంధమైన వాక్కు కాదు, కానీ అది పరలోక సంబంధమైన వాక్కు అని నమ్మినాడు. ఆమేన్. దోణి లోతులోకి వెళ్ళనంత కాలం సముద్ర తీరము దగ్గర ప్రసంగం విన్నాడు, కానీ వలలు గడుక్కుంటూ ఉన్నాడు. కానీ దోణి లోతులోకి వెళ్ళిన తర్వాత యేసుక్రీస్తు యొక్క వాక్కు అది సజీవమైనది, 2 అంచుల వాడిగల ఖడ్గమని నమ్మినాడు. హల్లెలూయా. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 10-11 వచనాలు చదవాలి. వర్షమును హిమమును ఆకాశము నుండి వచ్చి అక్కడికి ఎలాగూ మరలక భూమిని తడిపి విత్తువానికి విత్తనమును భుజించువానికి ఆహారమును కలుగుటకై అది చిగిర్చి వర్ధిల్లునట్లు చేయును, అలాగే నా నోట నుండి వచ్చు వచనము ఉండును.
నిష్ఫలముగా నా యొద్దకు మరలక అది నాకు అనుకూలమైన దాన్ని నెరవేర్చును. ఆమేన్. దేవుని నోటి నుంచి వచ్చిన ఆ వాక్కు అట, అది నిష్ఫలముగా తిరిగి రాక అది కార్యసిద్ధి కలుగు చేసుకొని వస్తుందట. గట్టిగా చెప్పట్టుకడదాం. పేతురు అంతరంగంలో ఒక గ్రహింపులోకి వచ్చినాడు. యేసుక్రీస్తు యొక్క స్వరము అది లోక సంబంధమైన స్వరము కాదు గాని అది దైవిక స్వరము అని నమ్మినాడు. మన ఆధ్యాత్మికమైన ప్రయాణంలో దేవుని యొక్క వాక్కును మనం ఎప్పుడు నమ్ముతామంటే మన దోణి లోతులోకి వెళ్ళినప్పుడే. ఆమేన్. మన దోణి లోతులోకి వెళ్ళినప్పుడే దేవుని యొక్క వాక్కును మనం నమ్ముతాం. రాత్రి అంతా కూడా ఒక్క చాప కూడా పడలే, కానీ పేతురు అంటున్న మాట ఏంటిదంటే, యేసయ్యా నీ మాట చొప్పున నేను వలలు వేస్తున్నాను అనేసి అంటున్నాడు. ఈ రాత్రి నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, నీ దోణి లోతులోకి వెళ్ళిన తర్వాతనే దేవుని యొక్క వాక్కు అది అసాధారణమైన వాక్కు అని నువ్వు నమ్ముతావు. అప్పటిదాకా కూడా నీ చేతిలో ఉన్న బైబిల్ ఒక నావెల్ లాగా ఉంటది, నవలలాగా ఉంటది, ఒక కథల పుస్తకం లాగానే ఉంటది. కానీ నీ దోణి లోతులోకి వెళ్ళిన తర్వాత ఇది పరలోక ప్రత్యక్షతను నువ్వు నమ్ముతావు. గట్టిగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా. ఈ రాత్రి నువ్వు ఎవరివైనా కావచ్చు, ఈ రోజు దాకా నీ జీవితంలో దేవుని కార్యాలు జరగటంలే, దేవుని మహిమ కలిగిన కార్యాలు జరగటంలే, దేవుడు నీ జీవితంలో ఎన్నో చేయాలనుకుంటున్నాడు కానీ ఎందుకు చేయలేకపోతున్నాడు అంటే నీ క్రైస్తవత్వం అనే దోణి, నీ క్రైస్తవ అనుభవం అనే దోణి, నీ కుటుంబము అనే దోణి లోతులోకి వెళ్ళలేని స్థితిలో ఉన్నది. సహోదరి సహోదరుడా, ఈ రాత్రి నువ్వు ఎవరివైనా కావచ్చు, నేను నమ్ముతున్నా. ఒకవేళ భయంకరమైన అప్పులలో కూరుకుపోయిన బ్రతుకుతున్నావా? ఒకవేళ పిల్లల వివాహాలు కావటంలే, దీర్ఘకాల వ్యాధులతో బ్రతుకుతున్నావా? అడుగు తీసి అడుగు వెయ్యలేని స్థితిలో శాపంలో కూరుకుపోయి బ్రతుకుతున్నట్లయితే ఈ రాత్రి నీకు శుభవార్త. ఈ రాత్రి నీ దోణిగాని లోతులోకి వెళ్తే ఈ రోజే నీకు విడుదల దేవుడు అనుగ్రహించబోతున్నాడు. హన్నా గర్భాన్ని తెరిచిన దేవుడు, ఎలిజబెత్ గర్భాన్ని తెరిచిన దేవుడు, షారా గర్భాన్ని తెరిచిన నజరేయుడైన యేసు ఇంకా సంగారెడ్డిలో నీ గర్భాన్ని తెరవటానికి బ్రతికే ఉన్నాడు. గట్టిగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా. అది ఎప్పుడు జరుగుతుందంటే సహోదరి సహోదరుడా, నీతోనే లోతులోకి వెళ్ళినప్పుడే. ఎంతకాలం బ్రతుకుతావు నామకార్థ క్రైస్తవ జీవితం? ఎంతకాలం పేరుకి క్రైస్తవుడిగా బ్రతుకుతావు? ఇకనైనా ఈ సభలలో నీ దోణిని లోతులోకి తీసుకుని వెళ్ళవా సహోదరి సహోదరుడా? మొదటిగా మనం అనుభవించే అనుభవం ఏంటిదంటే దేవుని యొక్క వాక్కుని మనం నమ్ముతాం. హల్లెలూయా. దేవుని వాక్కు అనే మాటకి గ్రీక్ వర్డ్ ఏంటిదంటే గాడ్స్ బ్రెత్, దేవుని యొక్క ఊపిరి అని అర్థం. ఆదాములో దేవుని ఊపిరి వెళ్ళింది, ఆదాము సజీవుడిగా బ్రతికినట్టు దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈ రాత్రి మృతతుల్యం అయిపోయిన నీ కుటుంబంలో, మృతతుల్యం అయిపోయిన నీ అవయవాలలో దేవుని యొక్క వాక్కు ప్రవహించబోతున్నది. ఆమేన్. మృతతుల్యమైపోయిన లాజర్ యొక్క అవయవాలలో దేవుని యొక్క ఊపిరి వెళ్ళినప్పుడు లాజర్ ఏ విధంగా బ్రతికినాడో, మృతతుల్యమైపోయిన నీ కుటుంబంలో, మృతతుల్యమైపోయిన నీ ఆర్థిక విషయాలలో, మృతతుల్యమైపోయిన నీ వ్యాపారంలో, నీ మృతతుల్యమైపోయిన నీ భవిష్యత్తు జీవితంలో దేవుని యొక్క జీవము కలిగిన వాక్కు ఈ రాత్రి రిలీజ్ కాబోతున్నది. ఆమేన్. ఆదాములోకి వెళ్ళి ఏ విధంగా ఆదాముకు జీవాన్ని కలగజేసిందో, మృతతుల్యమైపోయిన నీ కుటుంబంలోకి దేవుని యొక్క వాక్కు వెళ్ళి ఈరోజు జీవము కలిగిన వాడుగా నువ్వు సాక్షి బిడ్డగా బ్రతకబోతున్నావు. గట్టిగా చప్పట్లు కొడదాం. ఎండిన అనుభవము ఈ రాత్రి సంతోషముగా మారబోతున్నది. ఆమేన్.